ఫ్రెండ్స్, అరకు అని పేరు వినగానే ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్న ఆ లోయ ప్రాంతం కానీ ఇంకా కొండకి వెళ్లే మార్గం, అక్కడ ఉన్న జలపాతాలు ఇవన్నీ గుర్తుకు రావడం సహజమే. వీటన్నిటి మధ్య మీరందరూ మర్చిపోయిన మరొక విషయం, అదే బొర్రా గుహలు. ఈ గుహలు దాదాపు 150 మిలియన్ సంవత్సరాల ముందే ఏర్పడినట్టుగా తెలుస్తోంది. గోస్తాని నది నీటిలో ఉండే హ్యూమిక్ యాసిడ్, ఆ యాసిడ్ అనేది ఇక్కడ కొండ ప్రాంతంలో ఉండే ఆ రాళ్లలో ఉండే కాల్షియం కార్బోనేట్ తో పాటు రియాక్ట్ అయ్యి కొంచెం కొంచెంగా ఆ రాళ్ళని ఎరోడ్ చేస్తూ ఫామ్ అయిందే ఈ బొర్రా గుహలు చెప్తున్నారు. ఈ గుహలకి అక్కడ ఒక చిన్న గుహ కనిపిస్తుంది. అందులో పరమేశ్వరుడు శివలింగ స్వరూపంగా మనకి దర్శనమిస్తున్నారు. మరి ఇటువంటి గుహలో ఇక్కడ పరమేశ్వరుడు రావడానికి కారణం ఏంటి, ఇంకా ఈ గుహలో మనం చూడవలసిన అతి ముఖ్యమైన ఫార్మేషన్స్ ఏంటి, అవి ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుందామా? వైజాగ్ నుంచి దాదాపు 88 కిలోమీటర్ల దూరం, ఇంకా అరకు నుంచి 36 కిలోమీటర్ల దూరంలో మనం ఈ బొర్రా గుహల్ని చేరుకోగలుగుతాము. ఇండియాలో ఉన్న అతి పెద్ద గుహల్లో ఈ బొర్రా గుహలు కూడా ఒకటి. అరకులో ఉండే అనంతగిరి కొండల్లోనే మనం ఈ బొర్రా గుహల్ని చూడగలుగుతాము. దాదాపు 2 స్క్వేర్ కిలోమీటర్ల దూరం పాటు మనకి గుహ అనేది ఆక్రమించుంటుంది. అరకులో ఉండే టూరిస్ట్ స్పాట్స్లో ద నెంబర్ 1 స్పాట్ అని చెప్పి ఈ బొర్రా గుహలకి పేరు కూడా ఉంది. అండ్ మనం ఈ బొర్రా గుహల యొక్క ఎంట్రన్స్ చేరుకోవడానికి ఒక 1/2 కిలోమీటర్కి నడవాల్సి ఉంటుంది ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత. అండ్ ఆల్మోస్ట్ మనం ఇప్పుడైతే ఆ బొర్రా గుహల్ని చేరుకున్నాము. ఎంట్రన్స్ చూస్తేనే ఎంత బ్రహ్మాండంగా కనిపిస్తుందో కదా. అంటే మనం ఇంకా గుహలకి కింద దిగలేదు, పైనుంచి చూస్తున్నాం. ఆ వ్యూ ఎలా ఉందో చూడండి. మొత్తం కూడా స్టెప్స్ అయితే నీట్గా కట్టించేశారు. సో మనం ఈ గుహలో నడిచినంత మొత్తం దూరం కూడా ఆ స్టెప్స్లోనే ఏదో కిందకి పైకి కిందకి పైకి అన్నట్టుగా ఉంటాయి మెట్లు, వాటిల్లోనే మనం నడవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ కాబట్టి మనకి ఇంత వెలుతురుగా కనిపిస్తుంది. మనం గుహ లోపలికి వెళ్ళను మనకి చీకటి ఎక్కువ అవుతుంది. ఇంకా ఆ చీకటిని తప్పించుకోవడం కోసం కొంచెం డిస్కో లైట్స్ అవి కూడా సెట్ చేసి ఉన్నారు. ఆ డిస్కో లైట్స్ అనేవి కొంచెం చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంది, కానీ ఇటువంటి ఒక నేచురల్ ఫార్మేషన్ని చూసేటప్పుడు ఆ లైట్స్ అనేవి కొంచెం డిస్టర్బింగ్గా అనిపిస్తున్నాయి. మేబీ వాటిని యొక్క యాక్చువల్ అందాన్ని మనం చూడలేకపోతామేమో అనిపిస్తుంది. అండ్ అయినంత వరకు లగేజ్ తక్కువగా పెట్టుకొని మీరు బొర్రా గుహలోకి ఎంటర్ అవ్వడం బెటర్. ఎందుకంటే ఫస్ట్ ఎంట్రన్స్లో ఉన్న స్టెప్స్ అన్నీ కూడా కొంచెం ఈజీగా కనిపిస్తాయి. లాస్ట్కి మనం ఒక చిన్న గుహలో మహాదేవుడు పరమేశ్వరుడు యొక్క దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఉండే మెట్లు అయితే చాలా చిన్నవి, అంతేకాకుండా అవి ఎక్కువగా జారుతుంటాయి కూడా. సో అప్పుడు మనం లగేజ్ అవి పెట్టుకుంటే మనకి ఎక్కడం కష్టమవుతుంది. ఇంకా చిన్నపిల్లల్ని తీసుకెళ్ళేట్టుగా ఉంటే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. చాలామంది ఈ గుహల్లో వీటన్నిటిని కూడా నడిచారు, కానీ లాస్ట్లో ఆ పరమేశ్వరుడు యొక్క గుహని చేరుకునే ఆ మెట్లని ఎక్కలేకపోయారు. ఇంకా వద్దని కూడా డిసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మీకు ఏదైతే సాధ్యమో దాన్ని మాత్రం ట్రై చేయండి. ఈ గుహల్ని 1807వ సంవత్సరం బ్రిటిష్ రాజు అయిన విలియం కింగ్ జార్జ్ కనుగొన్నట్టుగా చెప్తారు. ఆ తర్వాతే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసినట్టుగాను, అప్పట్లో ఉన్న బ్రిటిష్ రాణి ఈ శివలింగాన్ని ఇక్కడికి తీసుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చినట్టుగాను తెలుస్తోంది. కానీ ఇక్కడ ఈ కొండ ప్రాంతంలో ఉండే జనాలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒకప్పుడు ఒక గో కాపరి తన ఆవు తప్పిపోయిందని చెప్పి ఈ ప్రాంతం మొత్తం వెతుకుతుండగా ఈ గుహని కనుగొన్నాడు. అండ్ తను ఈ గుహ మొత్తం తిరిగి ఆవు ఎక్కడా లేదని చూసినప్పటికీ లాస్ట్కి ఇప్పుడు పరమేశ్వరుడు ఎక్కడైతే ప్రతిష్ఠ చేయబడ్డాడో ఆ గుహలో పరమేశ్వరుడికి పక్కన ఆవు నిల్చుకొని ఉండింది. సో పరమేశ్వరుడే ఆవుని కాపాడాడని చెప్పి అప్పటి నుంచి ఇక్కడ ఈ గుహకి ఎక్కువ మంది రావడం కానీ స్వామివారిని కొలవడం ఇవన్నీ కూడా మొదలయ్యాయని చెప్తున్నారు స్థానికులు. మనం ఈ గుహ మొత్తం నడిచి లాస్ట్కి పరమేశ్వర దర్శనం తీసుకునేటప్పుడు అక్కడ మనకి గుహలో ఒక పూజారి గారు ఉంటారు. తను కూడా బ్రిటిష్ రాణి గిఫ్ట్గా ఇచ్చిందే ఇక్కడున్న శివలింగం అనే చెప్తున్నారు. ఈ గుహలో 2 రకాల ఫార్మేషన్స్ మనం చూడగలుగుతాం. అంటే ఈ నది తీరంలో ఉండే హ్యూమిక్ యాసిడ్ ఇక్కడ కొండ రాళ్లలో ఉండే ఆ లైమ్ స్టోన్స్లో ఉండే కాల్షియం కార్బోనేట్తో రియాక్ట్ అయ్యి ఎన్నో వివిధ శిల్ప స్వరూపాల్ని సృష్టించింది. అందులో కొన్ని స్టాల్గమైట్స్గా పిలువబడతాయి,
కొన్ని స్టాలక్టైట్స్గా పిలువబడతాయి. అంటే స్టాలక్టైట్స్ అనేవి గుహ యొక్క పైన రూఫ్ పై భాగం ఉంటుంది కదా, అక్కడి నుంచి అలా వేలాడుతున్నట్టుగా ఫామ్ అయిన స్వరూపాలు. ఇంకా స్టాలగ్మైట్స్ అనేవి గుహ యొక్క నేల భాగం ఉంటుంది కదా, అక్కడి నుంచి పైకి లేస్తున్నట్టుగా ఏర్పడిన స్వరూపాలు. సో ఈ గుహలో ఉండే ప్రతి ఒక్క ఫార్మేషను కూడా ఆ లైమ్ స్టోన్స్తో ఈ యాసిడ్ రియాక్ట్ అయ్యడం వల్ల కొంచెం కొంచెంగా రాళ్ళు కరిగి స్వరూపాన్ని మార్చుకున్న ఆ శిల్ప స్వరూపాలనే. అంటే యాసిడ్కి ఆ లైమ్ స్టోన్ కొంచెం కొంచెంగా కరిగి అలా పారుతూ షేప్స్లా ఏర్పడింది. ఆ షేప్స్లోనే మనం ఇక్కడ చాలామంది ప్రత్యేకించి చూడవలసిన షేప్స్ ఏవి అని చూస్తే శివపార్వతుల యొక్క స్వరూపం, ఇంకా ఒక తల్లి తన బిడ్డతో ఉన్నట్టు లాంటి స్వరూపం, ఇంకా ఒక ఋషి యొక్క గెడ్డం చాలా పెద్దగా ఉంటుందో ఎలా ఉంటుందో అటువంటి ఒక స్వరూపం, ఇంకా మనిషి యొక్క బుర్ర మెదడు యొక్క స్వరూపం, ఇంకా అడవి మృగాలైన పులి ఇంకా మొసలి వీటి స్వరూపాలు. ఇలా చాలా ఫార్మేషన్స్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. ఇవన్నీ కూడా నేచురల్గా ఏర్పడినవే, ఏ ఒక్కటి కూడా మానవ కృషి చేసిన స్వరూపాలు కావు. నేచురల్గా వచ్చే ఈ రాక్ ఫార్మేషన్స్ ఏ షేప్లో అయినా, షేప్లెస్గా అయినా, ఎలా అయినా ఉండొచ్చు. కానీ ఇంత ప్రత్యేకంగా శివపార్వతుల్ని కానీ, తల్లి బిడ్డని కానీ, ఇటువంటి స్వరూపాలని ఎలా అంత ప్రాపర్గా చూపించగలుగుతోంది అనేది ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయే విషయం. మరికొందరేమో ఫార్మేషన్స్ అనేది ఏర్పడిపోయాయి, ఎవరు ఎలా చూస్తే వాళ్ళ కళ్ళకి అది ఎలా కనిపిస్తే అలా ఊహించుకుంటున్నారు, కాబట్టే ఇలా చెప్తున్నారు, ఇన్ని స్వరూపాలు ఉన్నట్టుగా చెప్తున్నారు అని కూడా కొంతమంది చెప్తున్నారు. ఈ గుహలైతే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఓపెన్లో ఉంటుంది టూరిస్ట్ కోసం. ఇంకా ఈ గుహ ప్రాంతానికి చుట్టూ ఉన్న షాప్స్, చిన్న చిన్న అంగడ్లు ఉన్నాయి కదా, అక్కడంతా కూడా వెదురు బిర్యానీ చాలా ఫేమస్. అంతేకాకుండా వెదురుతో చేసిన టోపీలు కానీ ఇటువంటివన్నీ కూడా సేల్స్కి ఎక్కువగా చూడగలుగుతాం ఇక్కడ. ఇంకా ఈ గోస్ట్ అనేది అది నీరు ఈ కొండరాళ్ళని ఎరోడ్ చేయడం కానీ, ఈ నేచురల్ ఫార్మేషన్స్ జరగడం కానీ ఇవన్నీ ఆగిపోయాయి అనుకోకండి. ఇప్పటికీ ప్రతిరోజు జరుగుతున్న ఒక ప్రక్రియ కాబట్టి ఇంకా కొత్త కొత్త స్టోన్స్ ఫార్మేషన్స్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. ఇది ఇప్పటికీ జరుగుతుందని ఎలా చెప్తున్నారంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పైన రూఫ్ నుంచి కారుతున్న ఆ నీరు. సో ఆ నది నీరు కారుతుంది కదా డ్రాప్స్గా, ఇదే రియాక్ట్ అయ్యి కిందున్న ఆ రాళ్ళని కానీ, కిందుండే ఒక్కొక్క వాటితో రియాక్ట్ అయ్యి వేరే వేరే డిఫరెంట్ షేప్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలానే మిలియన్ సంవత్సరాల కాలం నుంచి కొంచెం కొంచెంగా ఈ గుహ అనేది ఇలా రూపొందించబడింది. మీరు ఎన్ని వీడియోలు చూసినా, ఎన్ని ఫోటోలు తీసినా ఈ బొర్రా గుహల యొక్క యాక్చువల్ అందాన్ని ఎవరికి నోటితో చెప్పి లేదా ఫోటోల్లో చూపించి తనివి తీరా చూపించలేరు. సో ఇక్కడికి వచ్చి రియల్గా మీరు లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రమే ఈ అందాలు మీకు అర్థమవుతాయి. సో మీరు ఇప్పుడు చూసిన ఈ ఫార్మేషన్సే ఎప్పటికీ ఉంటాయని కూడా అనుకోలేదు, ఎందుకంటే ప్రతిరోజు జరిగే కెమికల్ రియాక్షన్స్ వల్ల ఈ ఫార్మేషన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి పాతవి వేరే షేప్కి మారచ్చు, ఇంకా కొత్తవి ఎన్నో ఏర్పడచ్చు. ఇంకా ఈ ప్రాంతంలో చాలా ఒడిశా అండ్ బెంగాలీ ఫుడ్స్ కూడా ఎక్కువ చూడగలుగుతాము. అండ్ ఈ బొర్రా గుహలకి బొర్రా అనే పేరు రావడం కూడా ఒరియా భాష నుంచే అంట. ఒరియా భాషలో బొర్రా అంటే హోల్ అనే అర్థం. ఇక్కడ పే చేస్తే గైడ్స్ కూడా అవైలబుల్లో ఉంటారు. వాళ్ళని తీసుకుని మీరు ఈ బొర్రా గుహల్ని చూసినట్లయితే ఇంకా బాగా ఒక్కొక్క చోట ఎటువంటి ఫార్మేషన్స్ని మీరు ఇమాజిన్ చేయొచ్చు, ఇంకా ఇవన్నీ కూడా వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతిరోజు కూడా దాదాపు 10,000కి పైగా టూరిస్ట్ వచ్చి ఈ ప్రాంతాన్ని చూస్తున్నారు తనివి తీరా. అంటే ఇక్కడ అందాలు ఏమాత్రం తక్కువ లేదని చెప్పాలి. ఈ అందాలతో పాటు ఎన్నో మిలియన్ సంవత్సరాలుగా ఈ గుహ ఇక్కడ ఉండడం వల్ల, ఇంకా నీరు, హ్యూమిడిటీ ఇవన్నీ ఉండడం వల్ల ఇక్కడ ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల మనకేమైనా మేలు జరుగుతుందేమో అని చెప్పి వాటి మీద చాలా రీసెర్చ్ కూడా చేస్తున్నారు. ఇంకా శివుడికి ప్రీతికరమైన రోజుల్లో ఇక్కడ ఈ నేచురల్ ఫార్మేషన్స్తో ఏర్పడిన శివలింగానికి ఇక్కడ ఉన్న ఆ కొండ మీద నివసించే వాళ్ళు వచ్చి పూజలు చేయడం అనేది కూడా గమనించగలుగుతాం.
ఈ బొర్రా గుహలకి ఒక 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే మనకి అనంతగిరి వాటర్ ఫాల్స్ అంటే తాటిగూడ వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తుంది. ఆ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో వేయటం జరిగింది. ఇది వరకు మీరు చూడకపోతే ఆ వీడియో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని కూడా తప్పకుండా చెక్ చేయండి. సో మీరు వన్స్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే బోత్ ఈ తాటిగూడ వాటర్ ఫాల్స్ ఇంకా బొర్రా కేవ్స్ ఇవన్నిటినీ కూడా ఒకే రోజు కవర్ చేసుకోవచ్చు. చూస్తుంటేనే ఎంత బ్రహ్మాండంగా కనిపిస్తుందో కదా ఆ కరిగిన ఆ స్టోన్ ఫార్మేషన్ కానీ ఇంకా కొంచెం కొంచెంగా మారిన ఆ రాయి యొక్క స్వరూపం. ఎంతో అందమైన అద్భుతమైన ఈ బొర్రా గుహల యొక్క వైభవాన్ని మీతో షేర్ చేసుకోవడం మాకైతే ఎంతో ఆనందంగా ఉంది. అండ్ మేము తనివిగా చూసి ఎంజాయ్ చేసిన విషయాన్ని మీకు అంతే కంప్లీట్గా ఇవ్వాలనే వీడియోతో ట్రై చేశాము. కానీ మేము చూసినంతగా ఈ వీడియోలో మీరు ఫీల్ అవ్వగలుగుతారా అనేది తెలియట్లేదు. సో తప్పకుండా ఛాన్స్ దొరికితే నేర్లో వెళ్ళి చూడండి. అలా లేని వారు వీడియోతో తృప్తి చెందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. అండ్ ఇది వరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకున్నారంటే మేము ఇలా వీడియో వేస్తే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది.